హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ బ్లౌజ్ చూడండి, బోట్ నెక్ బ్లౌజ్ అండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డైమండ్ షేప్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ కటింగ్ అనమాట. అంటే మనకి 3 డాట్స్ వస్తాయి కదా, ఆ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అండి. సో ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ విత్ షేప్ బెల్ట్, బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అండి. మనకి డైమండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా ఖర్చులు అనేవి బయటికి రాకుండా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్ ఎలా వచ్చిందో చూడండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి. ఓకేనా, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఫస్ట్ లైనింగ్ అయితే 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకోండి. ఇది 36 సైజు బ్లౌజ్, 1 మీటర్ లైనింగ్ అయితే సరిపోతుందండి. 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకొని ఫస్ట్ కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజే ఇచ్చారండి. ఆది బ్లౌజ్ అయితే తీసుకొని హైట్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింద మనకి నడుము బ్యాక్ పార్ట్స్లో డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్ వర్క్కి పట్టుకొని ఎంత వచ్చిందో కరెక్ట్గా అంత అయితే పెట్టేసుకోండి. లేదంటే ఇలాగ మీరు ఆది బ్లౌజ్తోని డైరెక్ట్గా పెట్టేసుకున్నా సరే సరిపోతుంది. హైట్ ఎంత వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచ్ కలిపేసుకొని పైన షోల్డర్ ఖర్చు కోసము కలిపేసుకొని ఇలాగ పెట్టేసుకోండి. మొత్తం పావుతక్కువ 16 అయితే వచ్చిందండి కింద పైన ఖర్చులతో కలిపి. అదే పావుతక్కువ 16 మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ మీదనే మనకి నెక్ షోల్డర్ అనేవి వస్తాయండి, అందుకోసం లైన్ అయితే డ్రా చేసుకోండి. ఆమ్ రౌండ్ డౌన్ కోసము కింద మనం ఏదైతే ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి పెట్టేసుకోండి. సారీ, హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి వరకు పెట్టేసుకోండి. ఇక్కడ పావుతక్కువ 7 అయితే వచ్చింది. ఓకేనా, అదే పావుతక్కువ 7 మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఆమ్ రౌండ్ అనేది ఎంత విడ్త్ పెట్టుకోవాలో తెలియనప్పుడు ఈ మెథడ్ అయితే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్ షోల్డర్ అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి. నెక్ వచ్చేసి 3.5 అయితే పెడుతున్నాను, ఎందుకంటే మనకి బోట్ నెక్ స్టైల్ విత్ ఫ్రంట్ సైడ్ నార్మల్ వస్తుంది కాబట్టి నెక్ 3.5 పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ ఇచ్చారండి, అందుకోసం షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత అయితే పెడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆది బ్లౌజ్ లేదు, కొలతలతోని కట్ చేసుకుంటున్నారు అనుకుంటే నెక్ షోల్డర్ మొత్తం కలిపేసి 6.5 లేకపోతే 7 ఇంచులు 6.5 పెట్టినా సరిపోతుందండి. కొంచెము మరీ టైట్గా పట్టేసినట్టుగా ఆది బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారనుకోండి, దానికి షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి. లేదు ఆది బ్లౌజ్ లేదు అనుకుంటే 6.5 పెట్టుకోండి, సరిపోతుంది. ఇలాగా నెక్ మాత్రం 3.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి నెక్ షోల్డర్ 2 7 ఇంచులు అయితే వచ్చింది. ఈ 7 ఇంచులో ఆమ్ రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసేసుకొని ఇలాగ ఎల్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఈ ఎల్ షేప్ మధ్యలో 1.5 ఉండేలా చూసుకొని, స్ట్రైట్ గా 1.5 ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ మార్కింగ్ అయితే ఆమ్ రౌండ్ షేప్ అయితే గీసేయండి. ఇలాగ ఆమ్ రౌండ్ షేప్ అయితే గీసేయండి. గీసేసిన తర్వాత ఈ ఆమ్ రౌండ్ దగ్గర మనకి చెస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి. చెస్ట్ వచ్చేసి మనకి 36 అండి, దాంట్లో 4వ భాగం చేసుకోండి, 9 వస్తుంది. ఆ 9ని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర చెస్ట్ లూజ్ కి మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అయితే పెట్టేసుకోండి. సేమ్ కింద కూడా అంతేనండి, 9 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మొత్తం కలిపితే 11 ఇంచులు అనమాట. ఈ 11 ఇంచులకి ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మనకి బ్యాక్ సైడ్ వైపు కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకొని ఎంత వస్తుందో అంతా పెట్టేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట. పైన నెక్ వచ్చేసి 3.5 పెట్టుకున్నాం కదా, కింద కూడా 3.5 అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలాగ ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోండి నెక్ ఓకేనా, నెక్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి కిందికి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఓకేనా, 3.5 ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. 3.5 ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకొని ఇలాగా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. రౌండ్ షేప్ గీయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత 1/2 ఇంచు గ్యాప్ అనేది ఉంచుకొని
ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కింద మన నెక్ డీప్ వరకు ఎంతైతే వస్తుందో దానికి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ డైమండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా. ఓకేనా, అర్థమైంది కదా. నెక్ విడ్త్ కిందికి ఎంతైతే ఉంటుందో అంతకి ఒక 1/2 ఇంచ్ అనేది కలిపేసుకొని, అంటే చూడండి ఇక్కడ మనకి ఓపెన్ అనేది వస్తుందండి, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకొని అక్కడ నుంచి కింద నెక్ డీప్ వరకు ఎంతైతే ఉంటుందో దానికి మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇలాగా డైమండ్ షేప్ అనేది గీసేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఈ మెథడ్ కనుక ట్రై చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆమ్ రౌండ్ వచ్చేసి చూడండి 16 ఇంచులు. మీరు డైరెక్ట్గా బ్లౌజ్ అయినా పెట్టి చూసుకోండి, లేదంటే ఇలాగా టేప్తోనైనా కొలుచుకొని చూసుకోవచ్చు. మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ దగ్గర నుంచి ఇలాగా పెట్టి చూసుకోవాలన్నమాట. జాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి కుట్టు అనేది ఉంటుంది కదా, కుట్టు మీద టేప్ అనేది పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే 8 ఇంచులు అయితే వచ్చిందండి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ చూసుకుంటే చూడండి కరెక్ట్గా 8 ఇంచులు అయితే సరిపోయింది. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నానండి నేను బ్లౌజ్ అయితే. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. మీరు దీనికి క్రాస్ కటింగ్ అయినా వేసుకోవచ్చు, స్ట్రైట్ కటింగ్ అయినా వేసుకోవచ్చు. ఏ కటింగ్ వేసుకున్నా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. సేమ్ మెథడ్ చూపిస్తాను చూడండి. మీరు క్రాస్ కటింగ్ వేసుకొని నార్మల్ బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా స్ట్రైట్ కటింగ్ కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు. కానీ చెస్ట్ దగ్గర మార్క్ టక్స్ అయినవి ఇచ్చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కానీ సగానికి అంటే మనకి కొంచెం జాయింట్ అయితే పడుతుందండి హ్యాండ్స్. ఇలాగ జాయింట్ ఎంతైతే కావాలో అంతవరకు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి. ఒక సైడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి, ఇంకొక సైడ్ మనకి జాయింట్ అనేది వస్తుంది. ఇలాగ కింద స్ట్రైట్గా ఒక లైను, తర్వాత ఖర్చు కోసమే ఇంకొక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కరెక్ట్ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో హ్యాండ్ పొడవు అనమాట, హ్యాండ్ పొడవు పెట్టేసుకోండి. దానికి ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోండి, మళ్ళీ పైనకి 1/2 ఇంచ్ అనేది కలిపేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ మనకి 8 ఇంచులు అయితే వచ్చింది కదా, హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా ఎంత ఉందో అంతా 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోండి. ఇలాగ హ్యాండ్ కరెక్ట్గా ఎలా ఉందో అలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇక్కడ జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచులు ఉందండి. 8 ఇంచులకి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఓకేనా, 1.5 ఉండేలా చూసుకొని ఈ 1.5 మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఈ లూజ్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇంతేనండి హ్యాండ్ కటింగ్. కరెక్ట్ మనకి హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్ లూజు తెలిస్తే చాలు, కరెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్ కర్వ్ షేప్ అనేది డౌన్ వచ్చేసి 3.5 తీసుకోండి. హ్యాండ్ వచ్చేసి 3.5 అనేది తీసుకోండి డౌన్, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసేయండి. మనం ఎలా అయితే హ్యాండ్ పెట్టేసుకున్నామో మార్కింగ్ అలాగా కట్ చేసుకుని మధ్యలో టక్స్ ఇచ్చుకున్నారంటే అది మిడిల్ పార్ట్ అనేది తెలుస్తుందండి. జాయింట్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు మనము క్రాస్గా కావాలి అనుకుంటే మనం నార్మల్ బ్లౌజ్కి కట్ చేసుకున్నట్టుగా క్రాస్గా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా స్ట్రైట్గా ఎక్కడ సైడ్ అడ్జస్ట్ అయితే అలా వేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇదైతే స్ట్రైట్గానే వేస్తున్నాను. చూడండి ఇలాగా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ అండి, ఎక్కడ కూడా తగ్గించడం కానీ పెంచడం కానీ చేయొద్దు. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత షోల్డర్ కానీ నెక్ కానీ ఆమ్ రౌండ్ కానీ మొత్తం ఎలా ఉందో అలాగా చెస్ట్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర, నెక్ దగ్గర కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత మనం నెక్ కోసం డ్రా చేసుకున్నాం కదా 3.5, ఈ 3.5 క్లాత్ బ్యాక్ సైడ్ వైపుది మలుచుకోవాలన్నమాట. కరెక్ట్గా 3.5కి క్లాత్ అనేది మలుచుకోండి. ఇలాగా మలుచుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైనకే ఉంటుందండి, కిందికైతే మనకి నార్మల్ బ్లౌజ్కి వచ్చినట్టయితే రాదు, కొంచెం పైకే ఉంటుంది. ఇలా ఇది సేమ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేనైతే నెక్ అనేది సేమ్ పెట్టేస్తున్నానండి. ఒకవేళ మీరు కొలతలతో పెట్టుకోవాలనుకుంటే 5 ఇంచెస్కి 5.5కి పెట్టుకోవాలండి, అంతకన్నా కిందికి అయితే పెట్టుకోవద్దు, భుజాలు అనేవి జారిపోతాయి. ఓకేనా, ఇలాగా నెక్ అనే మార్కింగ్ వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ నెక్ మార్కింగ్ దగ్గర నుంచి కింద వైపుకి మనకి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ వరకు ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మళ్ళీ ఖర్చు కోసము ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోండి.
1 ఇంచ్ కలుపుకున్న తర్వాత సైడ్స్కి వచ్చేసి కింద పైన ఆమ్ రౌండ్ జాయింట్ ఉంటుంది కదా, ఖర్చు పైన వైపు ఖర్చు అనేది పెట్టేసుకోండి. కింద వైపు మాత్రం జాయింట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది వేసేసుకోండి. అర్థమైంది కదా, కింద వైపు మార్కింగ్ అనేది వేసేసుకోండి. జాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్కింగ్ అనేది వేసేసుకున్న తర్వాత షోల్డర్కి మధ్యలో మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ షోల్డర్ మధ్యలో నుంచి మెయిన్ డాట్ వరకు కరెక్ట్గా పట్టేసుకొని ఇలా ఫ్రంట్ సైడ్ హైట్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకొని ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ అయితే వేసేసుకోండి. డాట్స్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇలాగ మార్కింగ్ అనేది వేసేసుకోండి. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ ఖర్చు అనేది వదిలేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలాగ చూడండి 2 ఇంచెస్కి ఇలాగ ఖర్చు అనేది పెట్టేసుకొని ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కుట్ అనేది 2 ఇంచెస్ ఖర్చు మీద పెట్టుకోవాలి. కరెక్ట్గా డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకోవాలి. చూడండి కోణం షేప్ అనేది మధ్యలోకి అయితే రాలేదండి. ఇప్పుడు దీన్ని అయితే అడ్జస్ట్ చేద్దాం. 14.5 ఇంచులు ఉంది కదా, ఇదే 14.5 ఇంచులు మధ్యలో మనకి ఏదైతే మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వేసుకున్నామో ఆ 2 మార్కింగ్స్కి మధ్యలో అదే 14.5 పెట్టేసుకొని ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఏం తగ్గించలేదండి, ఓన్లీ మధ్యలో మాత్రమే తగ్గించుకున్నాం అనమాట. షేప్ కోసము ఇలా అడ్జస్ట్ అనేది చేసుకున్నాము. చూడండి ఫ్రంట్ సైడ్ కానీ మనకి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ తగ్గించలేదు అనమాట. ఓన్లీ మధ్యలో మాత్రమే మనం అడ్జస్ట్ అనేది చేసుకొని ఇలాగా కట్ చేస్తున్నాం. షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మాత్రమే ఇలాగా లోత్ అనేది తీసుకోండి. ఇప్పుడు కట్ చేసేయండి. షేప్ బెల్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకొని 2 కూడా కొలుచుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇంతేనండి కటింగ్ అయితే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, షేప్ బెల్ట్ అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఎంత ఖర్చుతోని కలుపుకొని కట్ చేసుకోండి నార్మల్ బ్లౌజ్కి. నేను కింద లింక్ అయితే ఇస్తానండి, షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మొత్తం ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసిన తర్వాత సైడ్స్కి కొంచెం ఖర్చు అయితే కలుపుకొని కట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇటు వచ్చేసి కొంచెం ఖర్చు అనేది కలుపుకొని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి. కటింగ్ వీడియో వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఎలా కుట్టుకోవాలి, ఎలా కుట్టుకున్నాను, కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూసారు కదా. ఫస్ట్ ఇక్కడ అనమాట ఇలా కట్ చేసేసుకొని షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకున్నారంటే మనకి కటింగ్ అయితే రెడీ అయిపోతుందండి. కింద లింక్ ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.